మరొకటి మార్గదర్శి ఫినాన్షియల్స్ పేరిట డిపాజిట్లు సేకరించింది. ఇది అక్రమమా సక్రమమా అంటూ ఉండవల్లి గారు 10 సార్లు దాన్ని క్వశ్చన్ చేయడం మనం చూసాం. నిన్న కోర్టు క్లీన్ చిట్ ఇచ్చిందంటూ ఒక వార్త వచ్చింది. దానికి ఉండవల్లి గారు స్పందించారు. అసలు మీరు చెప్పండి, అది సక్రమమా లేదనంటే అక్రమమా? కోర్టు అట్లా ఏం చెప్పలేదు అంటున్నారు. ఏం జరిగింది అసలు? ఒకటి సబ్జెక్టు నిన్న జరిగింది. సుప్రీంకోర్టులో ఉండవల్లి అరుణ్ కుమార్ గారు స్పెషల్ లీవ్ పిటిషన్ వేశారు. దాన్ని కోర్టు కొట్టివేసింది. లోకల్ గ్రౌండ్ లేదు. లోకల్ గ్రౌండ్ లేదంటే మీరు బాధితుడా డిపాజిటరా అంటే ఎవరు ఫిర్యాదు చేయాలి? డిపాజిటర్ ఆర్ బాధితుడు వీళ్ళు ఫిర్యాదు చేయాలి, లేదా పీపుల్స్ రిప్రజెంటేటివ్ ఉన్నటువంటి గవర్నమెంట్లు చేయాలి. మీరెందుకు చేస్తున్నారు? కాబట్టి మీకు లోకల్ గ్రౌండ్ లేదు అని కోర్టు కొట్టేసినట్టుగా ఇప్పుడు మనకు అందుతున్న సమాచారం. ఇక్కడ మార్గదర్శి కరెక్టా కాదా కోర్టు యాడ్ చెప్పింది? మార్గదర్శి పైన ఉండవల్లి అరుణ్ కుమార్ గారు వేసిన పిటిషన్ తిరస్కరిస్తే అర్థం ఆయన లేవనెత్తిన అంశాలన్నీ తప్పని కాదు. ఇప్పుడు లేవనెత్తిన అంశాలు జోరుకోలేదు. ఇప్పుడు డిపాజిట్స్ సేకరణ అనేది ఆర్బీఐ చట్టం ప్రకారం కరెక్ట్ కాదు అంటూ కేంద్రమే పార్లమెంట్లో చెప్పడాన్ని మనం చూసాం కదా రీసెంట్ గానే. ఆ పాయింటే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కానీ కొన్ని మీడియా సంస్థలు ఏం చెప్తున్నాయంటే ఉండవల్లికి షాకు, మార్గదర్శికి క్లీన్ చిట్టు. ఇక్కడ ఉండవల్లికి షాకు కాదు, వీళ్ళకి క్లీన్ చిట్టు కాదు. నీకు లోకల్ గ్రౌండ్ లేదంటది. మీరు మీ పిటిషన్ వేయడానికి అర్హత లేదంటది. అంటే మీరు బాధితుడు కాదు, డిపాజిటర్ కాదని కోర్టు ఉద్దేశం. అంటే ఆయన చెప్పినవన్నీ తప్పని కాదు. డిపాజిటర్ కాదు కాబట్టి మీ ఫిర్యాదులు మేము తీసుకోమంటుంది. ఇది తీర్పు. అసలు ఏం జరిగింది? ఒకటి మార్గదర్శి చిట్ ఫండ్స్ రామోజీరావు గారి నాయకత్వంలో అది ఎన్బిఎఫ్సి నాన్ బ్యాంక్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ ఏదైతే ఉందో వారి రిజిస్ట్రేషన్లో ఇది లేరు. అంటే బ్యాంకింగ్ సెక్టర్ ఒకటి ఉంటుంది, ఎస్బీఐ ఇవన్నీ వీళ్ళు డిపాజిట్లు సేకరిస్తారు. ఇది నాన్ బ్యాంకింగ్ వాళ్ళు కూడా సేకరిస్తారు అది చిట్ ఫండ్స్ అన్నీ. ఎన్బిఎఫ్సి అనుమతి తీసుకోవాలి లేదా దాంట్లో రిజిస్టర్ అయి ఉండాలి. ఇదేది మార్గదర్శికి లేదు. దానికి భిన్నంగా డిపాజిట్లు స్వీకరించారు. ఇది ఇల్లీగల్. నిబంధనల భిన్న స్వీకరించారు. వాళ్ళు ఏమంటారు? మార్గదర్శి వాళ్ళు మేము అభియుక్త హిందూ హెచ్పి ఆ ప్రకారం డిపాజిట్లు సేకరించాము. ఉమ్మడి హిందూకు సంబంధించి. అది ఉమ్మడి కుటుంబం అంటే ఎట్లా? అమ్మ నాన్న బంధువులు వీళ్ళు ఉంటారు. మీరు దేశంతో వసూలు చేసి అభియుక్త హిందూ చట్టం ప్రకారం చేసినామంటే అది మీకు చెల్లదు. 2, 3 ఒకసారి డిపాజిట్లు crores రూపీస్ మీరు తీసుకున్న తర్వాత సమ్ పర్సంటేజ్ ఆర్బీఐలో డిపాజిట్ చేయాలి సెక్యూరిటీ కోసం. ఈ 3 నిబంధనలు ఉల్లంఘించారు కాబట్టి చర్య తీసుకోవాలి అని ఆయన 2006లో ఫిర్యాదు చేశాడు. రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కేసు అయ్యింది. అధికారులు నియమించారు. నడిచి 20 ఏళ్ళు నడిచింది బండి. అది హైకోర్టు నుంచి ఇప్పుడు సుప్రీంకోర్టు వరకు 20 years నడిపాడు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఆ కేసుని. అయితే ఈ మధ్యలోనే హైకోర్టు తెలంగాణ హైకోర్టు తీర్పిచ్చే మధ్యలోనే డిపాజిట్లు తిరిగి ఇచ్చేసింది మార్గదర్శి. మీరు డిపాజిట్లు కరెక్ట్గా తీసుకున్నప్పుడు ఎందుకు తిరిగి ఇచ్చేశారు? అప్పుడు ఒకటి మార్గదర్శి యాజమాన్యం చెప్తున్న పాయింట్ ఏంటంటే ఎవరు నష్టపోయినోడు రాలేదు కదా. మా డిపాజిట్లు మేము స్వీకరించిన ఒక ఖాతాదారుడైనా వచ్చి నష్టపోయాడని చెప్పాడు. మార్గదర్శి ఎక్కడ మేము రూల్ ప్రకారం పోయినామని చెప్పలా. ఎవరైనా తప్పుంటే బాధితుంటే రమ్మని చెప్పి అంటారు. ఉండవల్లి అరుణ్ కుమార్ బాధితులు కాదు ప్రశ్న, అది రూల్ ప్రకారం మీరు నడవలేదు అంటాడు. లెఫ్ట్ సైడ్ పోలేదు. ఎవరికైనా ఇబ్బంది చెప్పండి, నేను దబాయిస్తే ఎట్లా? లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ పోతుంటా ఎవరు ఉండరు. మీరు ఒక జర్నలిస్ట్గా అది కరెక్ట్ కాదంటే నీ ఎవరికైనా ఇబ్బంది జరిగిందా వాడిని తీసుకురా నేను ఇట్లే పోతానంటే అది రూల్స్ విరుద్ధం. అది ప్రశ్నించాడు ఆయన. మీకు నిబంధనల విధంగా పోలేదు కాబట్టి ఫైన్ వేయమన్నాడు. రెండోది దాదాపు మనకు కరెక్ట్ ఫిక్చర్ తెలియదు కానీ ఉండవల్లి అరుణ్ కుమార్ అప్పుడప్పుడు మాట్లాడిన దాని ప్రకారం 2,000 కోట్ల రూపాయలు తిరిగి ఇచ్చేశారు డిపాజిట్. అందువల్ల కొంత వాళ్ళు ఆస్తులు కూడా కొంచెం రిలయన్స్ కో రామోజీ ఫిలిం సిటీ కొంత మేరకు చేశారని కూడా వార్తలు వచ్చాయి. అంటే ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఎంత విజయం సాధించారు? ఇవన్నీ విజయాలేగా. 2,000 కోట్ల దాకా డిపాజిట్లు తిరిగి ఇచ్చేయడం అనేది చిన్న విషయమా? 2 ప్రధానమైన ప్రశ్న ఏంటంటే ఇప్పుడు రామోజీరావు గారు మరణించారు. ఇది క్రిమినల్ కేసు, ఫైనాన్స్ క్రిమినల్ కేసు. చనిపోతే కేసులో ఉన్నాయని ఇంకెవరు శిక్షించాలి? ఎవరిని శిక్షించలేము. కాబట్టి ఆ కేసు క్లోజ్ అయిపోతుంది. ఎవరైతే క్రిమినల్ కేసును ఎదుర్కొంటున్నారో వాళ్ళకి విచారించి శిక్ష పడితే జైలుకు పంపిస్తారు. ఆ మనిషి లేనప్పుడు ఏం చేస్తాం? అందుకని ఆటోమేటిక్గా ఆ కేసు క్లోజ్ అవడానికి ఒక రీజన్. రెండోది బాధితులు లేరు. మూడోది అత్యంత కీలకమైనది ఏంటంటే సుప్రీంకోర్టు కానీ హైకోర్టులు రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చాయి.
మీరు మీ పిటిషన్ మీరు వేయండి అని. తెలంగాణ ఆంధ్ర, ఎందుకంటే ఇక్కడ 2 రాష్ట్రాల డిపాజిట్లు ఉన్నారు, డిపాజిట్ ఇస్తున్నారు కదా, వేస్తే 2 రాష్ట్ర ప్రభుత్వాలు వేయలేదు. జగన్ గారు వేశారు కానీ తెలంగాణలో బీఆర్ఎస్ కానీ ఇప్పుడు కాంగ్రెస్ కానీ ఇక్కడ తెలుగుదేశం కానీ పిటిషన్ వేయలే. ఇప్పుడు బయట వచ్చి తెలుగుదేశంలో ఏం మాట్లాడుతూ ఇది అద్భుత విజయం, మార్గదర్శి మంచి చేసింది, మరి పిటిషన్లో చెప్పుండొచ్చు కదా. మార్గదర్శి పైన ఉండవాలి అరుణ్ కుమార్ గారు వేసిన పిటిషన్ రాంగ్ అండి, డిపాజిట్లకి ఏ నష్టం లేదు, అన్ని కరెక్ట్గా, నేను ఎందుకు పిటిషన్ ఇలా, అది సాధ్యం కాదు కాబట్టి ఇలా మీరు వేస్తే నిబంధనలు దొరుకుంటారు కాబట్టి ఇక్కడ కోర్టు కొట్టేసింది ఓన్లీ ఈయన. ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు, కుదరట్లేదు, మళ్ళీ ఆర్బీఐకి వెళ్తాను, ఆర్బీఐ 45 సెక్షన్ ఉల్లంఘన జరిగింది కాబట్టి ఇప్పుడు ఆర్బీఐ కదా దీన్ని చూడాల్సింది. ఇప్పుడు ఆర్బీఐ నీకెందుకు నువ్వు కొట్టిదంటా అంటాడా, వాళ్ళు కూడా లోకల్ గ్రౌండ్ అని లాజిక్ వాడతారా అని చూడాలి. 20 ఏళ్ల పాటు ఆయన నడిపినాడు ఒక వ్యక్తి, రాష్ట్ర ప్రభుత్వాలు చేతులెత్తేసినాయి, అప్డేట్ దాఖలు చేయాల. 20 ఏళ్ళు నడపగలిగిన అంటే కేసుని ఆయన ఖచ్చితంగా ఒకటి నిరూపించాడు. భారతదేశంలో చట్టం ముందు అందరూ సమానులేనా అనే క్వశ్చన్ మార్క్ మాత్రం ప్రతి ఒక్కరికి వేయగలిగినాడు. ఇంకా ఆలోచించుకోండి మీరే ప్రజలారా అని చెప్పి వేయగలడు. అది మామూలు విజయం అయితే కాదు. కాబట్టి ఇక్కడ ఎవరు విజయం ఎవరు అపజయం కాదు, కేసు సాంకేతిక కారణాలతో కొట్టేశారు. రేపు మీరు అన్నది ఏమవచ్చని, రేపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మారిన తెలంగాణ ప్రభుత్వంలో అనుకున్న ఆ కేసు పునర్విచారణ చేయడానికి స్కోప్ ఉంటుంది, చూడాలి. తప్పని కాబట్టి ఏం జరుగుతుందో చూడాలి. సార్, నెక్స్ట్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ భద్రతకి సంబంధించి ఇప్పుడు క్వశ్చన్ మార్క్స్ వస్తున్నాయి. సిఎస్ఎఫ్ సంబంధించిన సిబ్బందిని వెనక్కి తీసుకున్నారు అండ్ ఒక 3 months టైం ఇచ్చారు, మొత్తం డిపార్ట్మెంట్ అంతటినీ కూడా ఖాళీ చేసేయాలని చెప్తున్నారు. ఇప్పటి వరకు అక్కడ 1500 సిఐఎస్ఎఫ్కి సంబంధించిన బలగాలు ఉన్నాయి, 300 మంది సెక్యూరిటీ ఉన్నారు, ఒక 120 మంది ఫైర్ సేఫ్టీ అధికారులు ఉన్నారు, ఆ సిబ్బంది ఉన్నారు. ఏంటి పరిస్థితి? సెక్యూరిటీ అనేది ఇక్కడ ఇంపార్టెంట్ అనే దానికన్నా దీని లాజిక్ ఏంటో అర్థం చేసుకోవాలి. అధికారిక సమాచారం లేదు కానీ ఈ కేంద్రీయ ప్రభుత్వ కీలకమైన సెక్యూరిటీ ఏజెన్సీ ఎందుకు విశాఖ స్టీల్ ప్లాంట్కి ఇస్తుంది, ఇట్లాంటి ఇచ్చేందుకు అత్యంత సున్నితమైనటువంటి దేశ భద్రత లాంటి విషయాల్లో ఇస్తారు, మరియు నవరత్న స్టేటస్ ఉండే వాళ్ళకి ఇస్తారు. ఇట్లాంటి సెక్యూరిటీ నేషనల్ ఎయిడ్ ఇన్స్టిట్యూషన్స్కి ఇస్తారు. అట్లాంటిది ఇచ్చారంటే దాని నుంచి వెనక్కిపోతా ఉందా? ప్రైవేటీకరణ, ప్రతిదానికి ప్రైవేటీకరణకు అడుగులు పడుతున్నాయని కనబడుతుంది. ఇది కూడా ప్రైవేటీకరణ అడుగులు ఒకటి అనుకునే అనుమానం కలుగుతుంది. ఎందుకంటే నవరత్న స్టేటస్లో ఉన్నటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ మాత్రం అది ఇస్తారు. అది తగ్గించుకుంటున్నారంటే ఆ హోదా నుంచి వెనక్కిపోతున్నారని నేను కనుక్కోకూడదు. ఇట్లాంటి అనుమానాలు వస్తాయి. ఇప్పుడు భద్రతకు ఆ స్థానంలో ఇంకో భద్రతలు పెట్టుకోవచ్చు. ఎవరు? ఆ విశాఖ స్టీల్ ప్లాంట్ మేనేజ్మెంట్ ఆ భద్రత చేస్తే ఆ భద్రతకు ఎవరినైతే కేటాయించారో వాళ్ళకి జీతాలు ఇవ్వాల్సింది మళ్ళీ విశాఖ స్టీల్ ప్లాంటే, సిఆర్ఎఫ్. అదే మళ్ళీ ఇంకో కొత్తగా పెట్టుకోవచ్చు, కానీ దానికి ఉన్నంత కెపాసిటీ దీనికి ఉండదు కదా. టెక్నాలజీ కానీ ఏదైనా సరే అంత స్ట్రిక్ట్గా వాళ్ళు ఉండలేరు కదా. అలాంటి దాని నుంచి వెనక్కిపోతున్నారంటే అడుగులు ఎటువైపు వెళ్తున్నాయనే దానికి ఒక ఉదాహరణగా చూడొచ్చు. సార్, ఇప్పుడు టీడీపీ సంబంధించి మనం పార్టీ చూస్తుంటుంటే ఎక్కడో ఒక ఇబ్బందికరమైన పరిస్థితిని ప్రతిరోజు ఏదో ఒక అంశంలో మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి గారికి అదే పార్టీకి సంబంధించిన ఎక్స్ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి గారి చుట్టూ జరుగుతున్న వాగ్వాదాలు మనం చూస్తున్నాం. ఒక 200 కోట్ల విలువైన ఆస్తులు భూదోపిడీ జరిగింది అంటూ గట్టిగానే ఆయన ఆరోపిస్తున్నారు. అండ్ ఎమ్మెల్యే వైఫ్ చెప్తే ఎటువంటి విచారణ లేకుండా పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు అంటూ ఆరోపిస్తున్నారు. ఎలా చూడాలి ఈ ఇష్యూని? బేసిక్గా ప్రభాకర్ చౌదరి గారికి మంచి పేరుంది. అనంతపురం జిల్లా రాష్ట్రం సౌమ్యుడిగా, మంచి వ్యక్తిగా, నిజాయితీపరుడుగా ఆయన పేరుంది. వారు ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు. అనంతపురం ఎమ్మెల్యే పైన గతంలో జూనియర్ ఎన్టీఆర్ సబ్జెక్ట్ కూడా ఇట్లాంటి కాకపోయినా ఇంకో రూపంలో ఆరోపణలు వచ్చినాయి. కాబట్టి తీవ్రమైన ఆరోపణలు అధికార పార్టీ చేస్తుందంటే చంద్రబాబు గారు అప్పుడప్పుడు చెప్తుంటారు కదా, ఫస్ట్ టైం ఎమ్మెల్యే మిగిలిపోవద్దండి, చాలా తప్పులు చేస్తున్నానని. అట్లాంటి లిస్టులో బహుశా ఇంకా ఉన్నాడేమో ఇప్పుడు ఈ వాటి బట్టి చూస్తే. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం దానికి సీరియస్గా ఆలోచించాలి. ఇప్పుడు ప్రతిపక్షం ఆరోపిస్తే ప్రతిపక్షం కొట్టేస్తారు, మీకు అది ఇంకేం పని లేదంటారు. మరి ప్రభాకర్ చౌదరి గారి ఆరోపణలు ఏమని సమాధానం చెప్తారు? ఏదైనప్పటికీ కూడా ఎమ్మెల్యేలు అదుపు తప్పినారు అనేది క్లియర్గా అర్థమవుతుంది. ఈ విషయం మనం చెప్పడం ఏంది, వాళ్ళకి అనుకూలంగా మన పత్రికలు చెప్తున్నారు. చంద్రబాబు గారు పదే ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా మిగిలిపోవద్దండి అని హెచ్చరికలు చేస్తున్నారు, పత్రికల్లో రాస్తున్నారు. ఇప్పుడు ప్రభాకర్ చౌదరి గారు లాంటి వాళ్ళు మాట్లాడుతున్నారు. అంటే ఖచ్చితంగా సంథింగ్ ఈజ్ రాంగ్. అధికార పార్టీ ఎమ్మెల్యేలు అదుపు తప్పి ప్రవర్తిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇన్ టైంలో జోక్యం చేసుకోకపోతే తెలుగుదేశం పార్టీ పుట్టుమినిగిపోతుంది. చంద్రబాబు గారిని చూసి ఓట్లేస్తారు, ఎమ్మెల్యేలు చూసి ఓట్లేరు అని అనుకుంటున్నాడు. ఎమ్మెల్యేలు చూసి వ్యతిరేకంగా ఓటేస్తారు. చంద్రబాబు గారిని చూసి అనుకూలంగా ఓట్లేస్తారు, ఎమ్మెల్యేల ఘనకార్యంతో రివర్స్లో ఓటేస్తారు. కాబట్టి అనుకూల ఓట్లకు రివర్స్ ఓట్లు తోడైనాయి అనుకోండి, పోతాయి. కాబట్టి ఖచ్చితంగా మనకు చూసేస్తారంటే చంద్రబాబు గారు
ఫేసు, జగన్ గారి ఫేస్‌ని చూసి ఓట్లు అనుకూలంగా ఏస్తారు. ఎమ్మెల్యేలను చూసి రివర్స్‌లో ఏస్తారు వాళ్ళు తప్పు చేస్తే. సార్. కాబట్టి రివర్స్ కూడా ప్రాబ్లమ్ వస్తుంది కదా! కాబట్టి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల వ్యవహార శైలి పైన దృష్టి పెట్టకపోతే మరింత ఇట్లాంటి వార్తలు వస్తాయి. అది ఆ పార్టీకి నష్టం. అండ్ ఇంకొక మాట కూడా అన్నారు. వైసీపీ హయాంలో ఉన్నప్పుడు, ప్రతిపక్షంలో మేమున్నప్పుడు కూడా వైసీపీ వాళ్ళు మా కార్యకర్తల పైన, మా పైన ఎటువంటి జులుం ప్రదర్శించలేదు. బట్ ఇప్పుడు మాకే అక్కడ ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తున్నాయంటూ వాళ్ళు వైసీపీ గవర్నమెంట్ని పొగుడుతున్నారు. ఇది ఎలా చూడాలి? అక్రమ కేసులు నమోదు చేయలేదంటూ గట్టిగానే చెబుతున్నారు. అంటే ఒకటేంటంటే ఇప్పుడు ప్రభాకర్ చౌదరి గారు వారితో విభేదిస్తున్నారు. ప్రభాకర్ చౌదరి గారు ఎప్పటి నుంచో తెలుగుదేశం పార్టీ లీడరు, మంచి వ్యక్తిగా ఆయన పేరుంది, మంచి పేరుంది. ఇప్పుడు ఆయన భిన్నంగా ఉన్నాడు కాబట్టి ఆయనకు అనుకూలంగా ఉండే వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు. వైసీపీ వాళ్ళు కానీ వీళ్ళ మీద ఎక్కువ పెడుతున్నారు నిన్న. కాబట్టి ఇప్పుడు దాంతో పోల్చుకుంటే జగన్ పెట్టగలనుకుంటాడు ఆయన. జగన్ గారు ఉన్నప్పుడు ప్రభాకర్ చౌదరి గారి పైన ఇప్పుడు కేసులు పెట్టలేదు. ఎందుకంటే ప్రభాకర్ చౌదరి గారు వివాదరహితుడు. ఆయన పైన ఇప్పుడు కేసులు పెడితే ఆయన ఏమవుతుంది? జగనే మేలు కదా, కనీసం నా పైన అంటే తెలుగుదేశం పార్టీలో వేరే గ్రూపు లేదా తనతో విభేదిస్తున్నాడు అనే పేరుతో రాజకీయ ప్రత్యర్థి కన్నా కటువుగా వ్యవహరిస్తున్నాడు అనే విమర్శలు ఉన్నాయి. దానివల్ల ఇబ్బంది పడేది ప్రభాకర్ చౌదరి గారు ఆయన అనుసరించే అభిమానులే కదా. వాళ్ళంతా ఇష్టపడినప్పుడు ఈ కష్టం నేను జగన్ గారు ఉన్నప్పుడు కూడా పడలేదు కదా అనే బాధ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ పోలిక అనేది ఖచ్చితంగా చూస్తారు. అండ్ దగ్గుబాటి గారు బెదిరింపు కాల్స్ ఒక 200 పైనే ఆ రికార్డింగ్స్ నా దగ్గర ఉన్నాయి అంటున్నారు ఆయన. ప్రభాకర్ చౌదరి గారు ఎప్పుడు కూడా వివాదాలు దూరంగా ఉన్న వ్యక్తి బరస్ట్ అయినాడంటే బలమైన ఆధారాలు ఉంటేనే బరస్ట్ అవుతాడు. కాబట్టి ఆయన దగ్గర బలమైన ఆధారాలు, బలమైన నేపథ్యం, బాధ. ఎందుకంటే ఆయన తెలుగుదేశం పుట్టినప్పటి నుంచి ఆ పార్టీలో ఉన్నాడు ఆయన. అంటే ఉంటుంది కదా కోపం, ఆ బాధ ఉంటుంది కదా. ఆ పెయిన్తో ఆయన మాట్లాడినట్టున్నాడు. అధిష్టానం వరకు సొంతంగా నిర్ణయాలు తీసుకోకపోతే ఆ పార్టీకి మరిన్ని సమస్యలు అయితే వస్తాయి.